ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవుని అత్యున్నత నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the greatest holy name. ఆయన నిత్య సమాధానం మనకును మన కుటుంబాలకు తోడయుండును గాక. May His eternal peace be in our families. ప్రత్యేకంగా ఈ Especially- యొక్క సాయంకాలపు ఈ డివోషన్ కి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. We welcome you with love to this evening devotion. దేవుడు తన ఆలోచనను మనకి రాత్రిపూట అనుగ్రహించును గాక. May God give His thoughts to us. ఆమేన్. Amen. మంచిది, ఒక చరణం పాట పాడుకొని వర్తమానంలోనికి వెళదాం. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడు నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. We will meditate on God's word. దేవుని వాక్యం ద్వారా మనం అనేకమైన సంగతులను విషయాలను తెలుసుకొనగలుగుతున్నాం. Through God's word we were knowing the many things. దేవుని వాక్యము మనకు అనేకమైన విషయములను గూర్చిన అవగాహన, పరిజ్ఞానాన్ని కలుగు చేస్తూ ఉన్నది. God's word makes us to know the many things that is of wisdom. అధికంగా ఆదికాండము మొదటి అధ్యాయాలలోనే అనేకమైన విషయాలను గూర్చిన సమగ్ర అవగాహన మనకి కలుగుతుంది. Especially in the Genesis, the first chapter, we can know many things from that. ఆదికాండం ఆరంభంలో 1, 2, 3, 4 అధ్యాయాలలో మానవుని జీవన విధానానికి సంబంధించిన అనేకమైన అంశాలు, విషయాలు మనం చూడగలం. We can see the many things that related to the human lifestyle from Genesis chapter 1 to 5. దీనికి ఫౌండేషన్గా అంటే మానవునికి దేవునికి ఉండినటువంటి ఆ సత్సంబంధాన్ని వివరిస్తూ అనేకమైన విషయాలను నేను మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. To explain the relation between the human and God, I preached many things. అయితే దేవుడు మానవుణ్ణి
రిలేషన్ కొరకు అంటే సంబంధం కొరకు సృష్టించాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. God made the humans to have the relation. కనుక మనుష్యుడు దేవునితోనూ మనుషునితోనూ సత్సంబంధం కలిగి ఉండునట్లుగా దేవుడు మనుషుని సృష్టించాడు. God made the human to have the relation with God and with humans. మనుషుడు ఈ రిలేషన్ లేకుండా జీవన విధానాన్ని కొనసాగించలేడు. Without the relation, the human cannot lead this life. ఒకటి మనుషునితోనన్నా సంబంధం కలిగి ఉండిన పరిధిలో జీవిస్తుంటాడు. One thing, they maintain the relation with the human. రెండవది, దేవునితో రిలేషన్ లో ఉన్న వారి జీవనాలు వ్యత్యాసంగా ఉంటాయి. The second one is the relation between the human and God. Their lifestyle will be different. దేవునితో మనుషునితో అంటే రిలేషన్ లో ఉంటున్న వ్యక్తి జీవన విధానం వ్యత్యాసంగా ఉంటుంది. There will be a different lifestyle of human when the relation with the human and God. కనుక ఈ మనుష్యులతో దేవునితో ఇద్దరిని సంతృప్తి పరచాలని జీవన విధానాన్ని కొనసాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, the people who wants to fulfill both God and human, వాళ్ళు అధికంగా కొద్దిగా రిలీజియన్ మెంటాలిటీలో ఉంటారు. They were in the religion mentality. క్రైస్తవ్యానికి ఈ మతపరమైన విషయాలకు చాలా వ్యత్యాసం ఉంది. There is a difference between the Christianity and these religion things. మతము అనేటువంటిది సముద్రం లాంటిది. Religion is like a sea. అయితే సముద్రంలో ఉన్న పడవ లాంటిది ప్రియులారా క్రీస్తుతో కూడిన జీవితం. The life with the God is like the boat in the ocean. అయితే సముద్రంలోనే పడవ ఉంటది కానీ సముద్రము నీరు లోపలికి అంతగా రాదు. The boat will be in the ocean, but the ocean will not be in boat. కనుక మనము ఏ విధంగా సృష్టించబడ్డామంటే దేవునితో రిలేషన్ లో ఉండటానికి సృష్టించబడ్డాం. Why we were made? Because to have the relation with God. ఈ విషయాలను గురించి నేను జ్ఞాపకం చేయటం జరిగింది. I have reminded these things. అయితే ఈ రోజున ఈ ఆదికాండం 3వ అధ్యాయములో నుండి మరింకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I will introduce a new thing from this Genesis chapter 3. అయితే ఈ ఆదికాండం 3వ అధ్యాయములో చూస్తే దేవుని పైన నేరము మోపిన పరిస్థితిని మనం చూస్తాం. If you see in Genesis chapter 3, there is a situation that the humans blamed God. మూడవదిగా నేను రెండో విషయాన్ని ఈరోజు కొద్ది జ్ఞాపకం చేయదలుస్తున్నాను. ఆ రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే మనుషులైనటువంటి వారు ప్రియులారా ఇమిటేట్ చేయటానికి సృష్టించబడ్డారు. The humans were made to imitate. అంటే ఒకరిని అనుకరించటానికి. It means to imitate someone. మనుషులను అనుకరించటానికి, to imitate the humans, దేవునిని అనుకరించటానికి, to imitate God, ఎదుటివారిని అనుకరించుట కోసం ప్రయత్నం చేయటంలో ఆశపడటము. They were interested to imitate the people. ఈ ఆశపడటంలో భాగంగా వారికి అది ఉంది, నాకు అది కావాలి. In this process they desires to have something. నేను వారిలాగా ఉండాలి. They desires to be like someone. నేను వీరిలాగా అవ్వాలి. They desires to be like someone. అన్న ఒకలాంటి ఒక ఇమిటేటింగ్ మైండ్ సెట్ అనేటువంటిది మనుషులైనటువంటి వారికి ఉంటది. We can see these type of imitating in humans. ఈ ఇమిటేట్ చేసేటువంటి ఈ ప్రక్రియలో భాగంగా ఒక వ్యక్తిలాగా మనుషుడు అవ్వాలి కావాలన్న తాపత్రయంతో in this process of imitating to be like someone, ఆ కోరికను నెరవేర్చుకోవటం కోసం అతడు ఏమవుతాడంటే పోటీ తత్వానికి దిగుతాడు. To make that desire happen, he will be compete. అసూయ పడతాడు. He will be with jealous. గొడవల దాకా వెళ్తాడు. He will ready to go to the clashes. అతనితో విభేదిస్తాడు. He will fight with the people. చివరికి గురువు విద్య నేర్పిన గురువు అయినా సరే అతని పైన నింద మోపటానికి కూడా వెనకాడరు. Even he tried to fight with the teacher also. కాబట్టి ఈ ఇమిటేటెడ్ మైండ్ సెట్
తో మనుషుడైనటువంటి వాడు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. So the human is traveling in this life with the imitating. అందుకనే ఈ ఇమిటేట్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మనుషులైనటువంటి వారు దేవుని పైన కూడా నింద మోపటానికి అంటారు. So in this process of imitating, the humans will be also ready to blame God. ఉదాహరణకి మీకు అర్థం కావటం చెప్తాను. For example, ఒక ఊర్లో వర్షాలు పడలేదు అనుకోండి, there is a village and there was no rain in that village. అక్కడ ఉండిన మెజారిటీ పీపుల్ కొందరి పైన నేరం మోపుతారు. The majority people in that village will blame someone. వీళ్ళ వల్లనే మనకు వర్షాలు పడలేదు. They will blame the people only because of these people the rain is not coming to our village. వీరు వచ్చి జీవితం బాగలేదు. These people's behavior and lifestyle is not good. వీరు నడవడిక బాగలేదు. These people's behavior is not good. వీరు మనతో సమ్మతించడం లేదు. They were not being good with us. వీరు మనం చెప్పిన వాటికి అనుకూలంగా లేరు. They were not saying okay to the what we say. కనుక మనం చేయెత్తినప్పుడల్లా వాళ్ళు చేయెత్తట్లేదు. Even when we raise hand, they will not raise hand. మనతో కలిసి రావటం లేదు. They will not mingle with us. అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే వారిపైన నేరం మోపుతారు. With that opinion, they will blame the people. వారిపైన నింద మోపుతారు. They will blame the people. ఆ నింద మోపి ఆ నిందను ఏం చేస్తారంటే అనేక మంది చేత ఆమోదింపజేస్తారు. They will blame the people and they will make the people to say okay for that blame. అంగీకరించేటట్టు చేస్తారు. They will make the people to agree for that blame. ఆ తర్వాత వాళ్ళని ఆ ఊరు నుంచి వెళ్ళేసే పరిస్థితి కానీ, శిక్షలోకి తీసుకుని వెళ్ళే పరిస్థితి కానీ, ఆ విధంగా వాళ్ళని లీడ్ చేస్తారు. After agreeing all the people, they will make the people out of the village or they will punish the people. అంటే మెజారిటీ పీపుల్ అయినటువంటి వారు చేసేటువంటిదేదో, తీర్మానం చేసేటువంటిదేదో అదే నీతి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. They will think that what they do good. అంటే ఇంకా నేను మీకు అర్థం కావటానికి చెప్పాలంటే, దేవుడు ఏదోను తోటలో ఆదామవులను పెట్టాడు. For example, God kept Adam and Eve in Garden Eden. వారికి అన్నిటిని దేవుడు సిద్ధపరిచాడు. God gave everything to them. వారికి ఏది దేవుడు తక్కువ చేయలేదు. God doesn't make everything less to ఆదామవ్వలని అందరికంటే పై స్థానంలో పెట్టాడు. God kept Adam and Eve in a greatest place. నా పరిభాషలో చెప్పాలంటే ఒక యాజకుని పోస్ట్ లో పెట్టాడు. In my language I will say that God kept them as a leader, పాలించువానిగా పెట్టాడు. as the king, ఏలుబడి చేయువానిగా పెట్టాడు. as the people who reign, అధికారం చేయగలిగిన వానికి పెట్టాడు. as the people who have authority, పేరులు పెట్టగలిగిన వానికి పెట్టాడు. as the people who will keep the names, కంట్రోల్ చేయగలిగిన వానిగా చేశాడు. as the people who will control. అద్భుతమైనటువంటి స్టేటస్ లో, స్థితిలో వారిని పెట్టినప్పుడు God kept them in a greatest situation. వారు దేవుడు తినొద్దన్న పండుని తిన్న తర్వాత, after eating the fruit that which God said that not to eat, వాళ్ళు పోయి పొదల్లో దాక్కున్నారు. They went to the bushes and they hide. దేవుడు వారి యొద్దకు వచ్చాడు. Then God went to them. వారి యొద్దకు వచ్చి వారిని అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావని. God went to them and God asking that, Adam, where are you? ఆదాం అంటున్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయేనయ్యా నాకు నన్ను ఈ స్థితిలోకి తెచ్చింది అని అంటున్నాడు. అంటే ఆ నేరం మోపటం మొదలు పెట్టాడు. Adam starting blaming that God, the woman which you have given to me. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా సర్పము మమ్మల్ని మోసగించింది అంటున్నాడు. When God asked Eve, God started blaming on the serpent. చివరికి ఇండైరెక్ట్ గా దేవునిపైనే, అయ్యా నువ్వే దేవునిపైనే నేరం మోపుతున్నారు. Finally they blamed God. అంటే నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నా అంటే, లోకమంతా ఈ విధమైన ఒక చక్రములో బంధింపబడి ఉంది. Why I am saying this? Because the whole world is trapped in this wheel. ఒకరినొకరు నిందించుకోవటం, blaming one another. ఇంకంటే ఒకరు తమకుండినటువంటి స్థితిని పెంచుకోవటం కోసం ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం. To make their position great, they will make the people to be less. ఏమి ఎరగనటువంటి బలహీనులైనటువంటి వారిని బలిగా చేయటం. They will blaming the people who were weak. అంటే వారిని
వారు చెడిపోవాలి, వీళ్ళు బాగుండాలి. It means that meek people should be destroyed and their own people will be good, should be good. అందుకే నేను మీకు ఒక ఉదాహరణ బైబిల్లో నుండి జ్ఞాపకం చేయదలుస్తున్నాను. I want to show an example from the Bible. దానికి ముందు ఇంకొక విషయం చెప్తాం. మన మధ్య కనపడతా ఉంటాయి కొన్ని సందర్భాలు. We can see some situations. ఇద్దరు శత్రువులు ఉంటారు. There will be two enemies. వాళ్ళిద్దరు చాలా కాలం శత్రువులు ఉంటారు. They were enemies for a long time. వాళ్ళిద్దరు మిత్రులుగా అవటం కోసం దగ్గరికి వచ్చినప్పుడు To become the friends, they both వాళ్ళిద్దరు కలిసి ఇంకొకరి పైన నిందమోపటం మొదలు పెడతారు. they both come together and they will blame the people. వారి మూలముగా నేను ఈ విధముగా మనిద్దరం విడిపోవటానికి కారణమైంది ఫలానా వ్యక్తి మూలంగాని ఫలానా వ్యక్తిని చూపిస్తా ఉంటారు. They say that because of that person, that particular person we trained. ఆ వ్యక్తిని చూపించి వీళ్ళిద్దరు కొంతకాలం కలిసి ఉంటారు. They will blame that person and they will be one for some time. ఇలాంటి పరిస్థితి బహుశా మీరు లోకంలో చూసే ఉంటారు. We can see you can see this situation in the world. అంటే ఒకరు బాగుండటం కోసం ఇంకొకరిని బలి చేయడం. To become some people to be good, they will blame someone. అంటే ఇంకొకరి పైన నింద మోపటం. వారు తమ తప్పుని అంగీకరించకుండా వారు ఇంకొకరి పైన నింద మోపుతుంటారు. It means they doesn't agree their mistakes and they will blame someone. ఈ విధమైనటువంటి పరిస్థితి లోకంలో మనం చూడగలం. We can see these type of situations in the world. ఈ విధమైన మైండ్ సెట్ కలిగిన ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. We were living in these situations. ఈ విధమైన స్థితిగతులు కలిగిన మానసిక పరిస్థితి కలిగిన కుటుంబాలలో మనం జీవిస్తున్నాం. We were living in these type of families. ఇది ఇప్పటిది కాదు, ఇది ఆది నుండి మనుష్యులకు క్యారీ అవుతున్నటువంటి. This is the new thing, it is from the beginning. ఇదంతా ఎందుకొరకు వచ్చిందంటే ఒకరిలాగా అవ్వాలన్న ఉద్దేశంతో, అందుకొరకు ఒకరిని అధిగమించి ఒకరిపైన నింద మోపి వారిని తప్పుగా చిత్రీకరించి వారు యోగ్యులులాగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. All this is because to make their desires happen, they will blame someone. కనుక ఈ విధమైన పరిస్థితులు కొద్దిగా మనం అవగాహన చేసుకోవాలి. So we should understand this type of situations. బైబిల్ గ్రంథంలో మీరు గనక లోకాసు వార్త 23వ అధ్యాయం 12వ వాక్యం చదివితే ఒక అద్భుతమైన ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. We can see an example from Luke chapter 23 and verse 12. 12వ వచనం చదువుతున్నా. Verse 12. అంతకు ముందు హేరోదు పిలాతును ఒకరినొకడు శత్రువులయ్యుండి. అంతకు ముందు ఇద్దరు ఎట్టున్నారంట, చదువునాను. And the same day Pilate and Herod were made friends together, for before they were at enmity between themselves. అంటే వాళ్ళిద్దరూ హేరోదు పిలాతు ఇద్దరు ఎలా ఉన్నారంటే ఇంతకు ముందు శత్రువులుగా ఉన్నారు. The Pilate and Herod were enemies before. ఒకరినొకడు శత్రువులయ్యుండి ఆ దినమునే ఒకరినొకడు మిత్రులైరంట. At the same day Pilate and Herod were made friends together. కాబట్టి ఈ యొక్క పిలాతు హేరోదు అధికారము మతవాదులు ఇద్దరు కలిసిపోయారు అన్నమాట. The Pilate and Herod were friends. ఎందుకు కలిసిపోయారంటే యేసు ప్రభుని సిలువేయటానికి. Why? Because they have to punish God. ఒక నీతిమంతుణ్ణి అన్యాయమైన వానిగా చిత్రీకరించడానికి. To make the righteous man to be a wrong person. అందుకే యేసయ్య అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు అని యేసయ్య అన్నాడు. So Jesus said that who will prove that I have sinned? అంటే లోకంలో ఎవరైనా అన్యాయస్తులుగా మార్చబడుతున్నారంటే మెజారిటీ పీపుల్ యొక్క అంగీకారం మూలంగా అధికంగా అన్యాయస్తులుగా మార్చబడుతున్నారు. If you see in the world, if anyone is made as the wrong people to be the punishable people, the reason is the majority people were agreeing that they were the blemish people. బైబిల్ అంతా ఇదే విషయాన్ని మనకి చూపిస్తా ఉంటది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బైబిల్ చూస్తే మనకి చాలా విషయాలు గోచరమవుతాయి. Bible shows these situations. యేసయ్య శిస్తు కట్టాడు, పన్ను కట్టాడు. Jesus paid tax. యేసయ్య హాని చేయలేదు. Jesus didn't do anything. ఎవరిని చంపలేదు. He didn't kill anyone. మంచి చేశాడు. He done all good.
ఆయన ఆహారం పెట్టాడు. He he feeded the people. వీటన్నిటికి పైగా దేవునిని గూర్చే గొప్పగా తెలియచేశాడు. Above all this, he let the people know about God. మతపరమైనటువంటి ఆలోచన ఎట్టిదో వాళ్ళకి చూపించాడు. He made the people to know the way of religion. వాళ్ళని స్వతంత్రులుగా అయ్యే మార్గాన్ని చూపించాడు. He made the people to be the freedom. మతంలో మగ్గిపోకూడదని కోరుకొని ఆయన అక్కడ ఉండిన మతవాదులను ప్రియులారా ఎదిరించి మాట్లాడి అక్కడ ఒక ఉపదేశాన్ని, ఒక అవగాహన ఆయన కలుగు చేశాడు. He desires that the people should not be in the religion, and he stopped the religion people. కనుక యేసు ప్రభు ఎక్కడ కూడా ఒక ద్రోహమో, ఒక అన్యాయమో, ఒక తప్పిదమో చేయనప్పటికీ, so God doesn't had done any sin, కానీ అక్కడ ఉండిన అధికారము, మతము కలిసి ఏం చేసింది తెలిసిన, యేసయ్యని అన్యాయస్తునిగా చిత్రీకరించింది. but the authority and the religion there made God as the wrong person. యేసు ప్రభు సిలువ అనేటువంటిది ఈ విధమైనటువంటి స్థితిని లైట్ వేసి చూపిస్తున్నట్లుగా ఉంటదన్నమాట. Cross showing this God by showing as light. మనుషుని యొక్క నీతి ఎట్టిదో, మనుషుడి యొక్క తీర్పు ఎట్టిదో, మనుషుడు చేసేటువంటి అన్యాయపు తీర్పు ఎలా ఉంటుందో సిలువ మనకు చూపిస్తాం. The cross shows the righteousness of the human and the wrong judgment of the human. యేసు ప్రభు సిలువ మరణము ద్వారా మనకి ఒక అవగాహన కలుగుతా ఉంది. పిల్లరా, మనుషులైనటువంటి వారు తమ స్వార్థం కొంది ఇతరులైనటువంటి వారిని బలి కొంటున్నారు. అంటే ఇతరుల పైన నింద మోపి, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుండాలి అనే స్థితిలోనికి, మేము ఆ స్థానానికి రీచ్ అవ్వాలనేటువంటి మైండ్ సెట్ తో ఉంటాం. By the crucifixion of Jesus, we can see that the human mentality is like to make their desires happen, they blame the people. ఈ మైండ్ సెట్ స్నేహితుల్లో కనపడుతుంది. We can see this mindset in friends. బిజినెస్ పీపుల్ లో కనపడుతుంది. We can see in business people. వైఫ్ అండ్ హస్బెండ్ లో కనపడుతుంది. We can see in wife and husband. అందుకనే ఈ విధమైనటువంటి అసమానతలు లోకంలో విస్తరించడానికి కారణం. The reason these inequalities is in world. ఈ విధమైన కన్ఫ్యూషన్స్, గలిబిలికి కారణం. The reason that these confusions in the world. అందుకనే ఫ్లాష్ న్యూస్ కారణం అదే, బ్రేకింగ్ న్యూస్ కారణం అదే. The reason for that is that అంటే ఒకరిని ఒకరు నిందించుకోవటం. ఇప్పుడు యేసయ్య అన్నాడు, యేసయ్య పైన నింద మోపినప్పటికీ ఆయన పైన మోపిన నిందను ఆయన ఇంకొకరి పైన మోపలా. For example, Jesus is there, someone blamed him, but he doesn't blame anyone. ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. He was with very clarity. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు అంటున్నాడు ఆయన. He said that, Father, what they were doing means they doesn't know. వారి బలహీనతను ఎరిగాడు ఆయన. He knew their weaknesses. వారి పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు. He understood their weaknesses. వీరి స్థితిగతులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. He reminded their situation. వీరు ఏ విధమైనటువంటి చక్రబంధములో చిక్కుబడిపోయి ఉన్నారో యేసయ్యకి తెలుసు. He knows that in which they were trapped. అందుకనే సిలువనే బలియాగము ద్వారా, సిలువనే బలిపీఠము ద్వారా ఇట్టి విషయాన్ని ప్రియులారా ముందు ఆయన ఆవిష్కరించినట్లుగా మనం చూస్తున్నాం. Because of cross he discovered. హల్లెలూయా, దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఇద్దరు మంచిగా అవ్వటం కోసం ఒకరిని చెడ్డవారిగా చేసే పరిస్థితి లోకంలో ఉంది. There is a situation to make two people to be good, they will blame someone. ఈ పరిస్థితి ఆది నుండి వస్తా ఉన్నది. This situation is coming from the beginning. ఇది మతంలో కూడా ఉంది. It is in the religion. ఇది భక్తి అనే మార్గంలో కూడా ఇది ట్రావెల్ అవుతా ఉంది. It is also in the devotion. ప్రియులారా, కానీ దేవునిలో అది లేదు. But it is not in God. దేవుడు ప్రియులారా అట్టి వారిని సహితం ఆయన క్షమించాడు. He will forgive that type of people. ఆయన ఎవరిపైన నేరస్థాపన చేయలేదు. He will not blame anyone. ఆయన ఎవరిపైన నింద మోపలా. He doesn't blame anyone. అందుకనే నాకు యేసయ్య అంటే ఇష్టం. That's why I really love Jesus. యేసయ్యను నేను అధికంగా ప్రేమిస్తాను. I love Jesus. యేసయ్యతో ఉండటానికి I ఇష్టపడతాను. want to be with Jesus. యేసయ్యను అర్థం చేసుకోవడానికి I ఇష్టపడతాను. try to understand Jesus. ఓ యేసయ్యలో ఉండిన ప్రియులారా కల్మషము లేని, ఆ లోపము లేని, స్వార్థము లేని,
ఆ ప్రేమను అర్థం చేసుకోవటానికి నా జీవితం సరిపోదని నేను ఎరిగిన వాడిగా ఉన్నాను. My life is not enough to know his heart. ఓ హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అట్టి మంచి దేవుని గుర్చిన జ్ఞానము అవగాహన దేవుడు కలుగు చేసినందుకు ఇట్టి పరిస్థితి లోకములో ఉన్నది అని దేవుడు సిలువ ద్వారా కనపరిచాడు. God showed these situations by crucifying. మనుషుల నీతి, మనుషుల జడ్జిమెంట్ అనేటువంటిది ఏ విధమైనటువంటి ఆ వాటిపైన ఆధారపడి ఉంది అనేటువంటి దాన్ని సిలువ ద్వారా దేవుడు పటాపంచలు చేసి చూపించాడు. He showed how the humans' righteousness and humans' wrong judgment is. అందుకనే నేను చెప్తాను, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం సెలవిస్తాం. The Bible says it's better to be with God. ఆ దేవునిని నమ్ముకొనుట మంచిది. It's better to faith in God. ఆయన నేరము మోపేవాడు కాదు, He doesn't blame anyone. ఆయన నింద మోపేవాడు కాదు, He will not blame anyone. ఆయన బలహీనతను ఎత్తి చూపేవాడు కాదు. He will not show the weaknesses. మనుషులు బలహీనతను ఎత్తి చూపుతారు, The humans show the weaknesses. మనుషులు బలహీనతను చూస్తారు, The humans see the weaknesses. కానీ దేవుడు బలహీనతను చూచువాడు కాదు. But God doesn't see the weaknesses. ఆయన బలహీనతను మన్నించేవాడు. He will forgive the weaknesses. ఆయన బలహీనతలను గూర్చి ఆయన మనల్ని బాధించువాడు. He will not suffer us by our weaknesses. అందుకనే దేవుని గుడ్నెస్ ను గురించి తెలుసుకుని దేవునిలో ఆనందించినట్లుగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. That's why I invite you to know God's goodness and to be glad in God. దేవుడు అట్టి కృప మీకు దయచేయను. May God give that grace to you. యేసయ్యా మీకు స్తోత్రం. We thank you, Lord. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు దీవిస్తున్నాను. Bless, you are blessing these words in this evening బిడ్డలకు time. ఆశీర్వాదకరంగా ఈ మాటలు చేయండి. God made these words to blessing for your children. గొప్ప అవగాహనను బిడ్డలకు దయచేయండి. God gave the great clarity to them. నైనా ఈ లోకము చీకటిలో ఉన్నదని, ఈ లోకము అంధకారములో ఉన్నదని, God let them know that this world is in darkness. అయ్యా నాయన గ్రహించున్నట్లుగా కృపను దయచేయండి. God let them know, God. అయ్యా ఈ అంధకారములో మీరు వెలుగునివ్వటానికి వచ్చారని, God let them know that you came to give light in this darkness. తెలివిని కలుగు చేయటానికి వచ్చారని, God, you came to give the wisdom to ఇట్టి us. విషయాలను సిలువ ద్వారా మాకు చూపటానికి వచ్చారని, You came to show these things in the cross. అయ్యా మేము గ్రహించున్నట్లుగా కృపనివ్వండి. God, make us to know. ఇట్టి మాటలు గ్రహిస్తున్న బిడ్డల కొరకై స్తోత్రం. We thankful to the people who were listening this. వారి కుటుంబాల కొరకు స్తోత్రం. We are thankful for their ఒక families. మీదట ఎవరిని ఏ కారణం చేత నిందించకుండా ఉండునట్లుగా కృపను దయచేయండి. God, give that grace to not blame anyone. క్షమించు మనసునియండి. Give that heart to forgive. నిర్మలమైన మనస్సాక్షినివ్వండి. Give that heart with pure. మీ స్వభావములో పాలివారిగా చేయండి. Make the people in you. అయ్యా మీ వలె దృష్టి నిలపగలిగిన స్థితిలోనికి బిడ్డలు నడిపించబడుదురుగా. God, made the people focus on you. సహాయము చేయమని Help them. ఆశీర్వదించమని Bless them. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. Amen. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఆశీర్వాదం సకల లోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి నిత్యమైన సన్నిధి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. సోమవారం సాయంకాలం 7 గంటలకి ఇదే ఫేస్బుక్ పేజీలో ఇదే లైవ్ ని మరలా ప్రియులారా డివోషన్ గా మనం ధ్యానం చేసుకున్నాం. Monday at 7 p.m. we will meet in the same time. రేపు ఉదయకాలం 5 గంటలకి ఆదివారపు ఆరాధన త్రూ లైవ్ ద్వారా మీకు అందించబడుతుంది. We will meditate on the same topic. Tomorrow there is live at 5 a.m. కనుక సంఘ సభ్యులైనటువంటి వారు దయచేసి మీ ఇండ్లలో ఉండి లైవ్ సర్వీస్ లో పాల్గొనండి. So the church members join in live with us. పరిస్థితులన్నీ తెలుసు కనుక ప్రతిరోజు ఉదయకాలం నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను కనుక మీకు విషయాలు తెలుసు కనుక ఉదయకాలపు ఆరాధనలో లైవ్ లో పాల్గొనాలని ప్రభు పేరటి కోరుతున్నాను. You know the situation, so join us in live. గాడ్ బ్లెస్ యు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God bless you. ఆమేన్. Amen.